అమరావతికి కేంద్ర రక్షణ, రాజధాని మార్పు అసాధ్యం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రంలో అమరావతి కేవలం ఒక నగరం మాత్రమే కాదు, అది 5 కోట్ల ప్రజల ఆత్మగౌరవానికి, 5 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి ప్రతీక. గత ప్రభుత్వం తీసుకొచ్చిన 3 రాజధానుల అనిశ్చితికి శాశ్వతంగా తెరదించుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక భారీ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. రాజధానిగా అమరావతి పేరును ఏకంగా కేంద్ర గెజెట్ లో చేర్పించడం ద్వారా భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా మార్చడానికి వీల్లేని విధంగా చట్టబద్ధమైన రక్షణ కల్పించబోతున్నారు. దీనివల్ల అమరావతికి లభించబోయే ఆ పవర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. 2014 రాష్ట్ర విభజన చట్టంలో కొత్త రాజధాని అనే పదం ఉందే తప్ప స్పష్టంగా అమరావతి అనే పేరు లేదు. ఈ లొసుగును ఆసరాగా తీసుకునే గత వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ఒక చారిత్రాత్మక తీర్మానం చేయనుంది. దీని ఆధారంగా కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలోని సెక్షన్ 5ను సవరించి అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక అధికారిక రాజధానిగా గెజెట్ లో చేర్చనుంది. ఒకసారి పార్లమెంట్ సాక్షిగా చట్టంలో పేరు చేర్చితే భవిష్యత్తులో ఏ ముఖ్యమంత్రి అనుకున్నా దాన్ని మార్చడం రాజ్యాంగబద్ధంగా దాదాపు అసాధ్యమవుతుంది. రాజధాని విషయంలో గతంలో ఏర్పడిన గందరగోళం వల్ల అంతర్జాతీయ సంస్థలు ఏపీకి రావడానికి వెనుకాడాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ముద్ర పట్టడంతో అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు నూతన విశ్వాసం కలుగుతుంది. కేంద్రం నుంచి వచ్చే నిధులు, ప్రపంచ బ్యాంకు వంటి సంస్థల రుణాలు మంజూరు ప్రక్రియ మరింత సులభతరం అవుతుంది. చట్టబద్ధమైన గుర్తింపు వల్ల అమరావతి కేవలం ఒక పరిపాలనా కేంద్రంగానే కాకుండా దక్షిణాదిలో ఒక భారీ ఆర్థిక కేంద్రంగా ఎదిగేందుకు పునాది పడుతుంది. రాజధాని కోసం భూములు ఇచ్చిన 29,000 మంది రైతులకు ఈ నిర్ణయం ఒక పెద్ద విజయం. 5 ఏళ్లుగా వారు వీధుల్లో చేసిన పోరాటానికి ఇప్పుడు అత్యున్నత స్థాయి గుర్తింపు లభించబోతుంది. రాజధాని మార్పు ఇక సాధ్యం కాదన్న క్లారిటీ రావడంతో భూముల విలువ పెరగడమే కాకుండా 2వ విడత భూసేకరణకు కూడా రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పి ప్రధాని మోదీ ఆమోదం పొందడంలో చంద్రబాబు తన రాజకీయ అనుభవాన్ని పక్కాగా ఉపయోగించారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఈ అవకాశాన్ని అమరావతి అస్తిత్వాన్ని కాపాడటానికి వాడుకోవడం ఒక మాస్టర్ స్ట్రోక్ అని విశ్లేషకులు భావిస్తున్నారు. తాము అమరావతికి వ్యతిరేకం కాదని పైకి చెబుతున్న వైసీపీ నేతలు విరుద్ధ ప్రకటనల వల్ల ప్రజల్లో ఇప్పటికే నమ్మకం సడలింది. అమరావతికి లభించబోయే ఈ కేంద్ర రక్షణ కేవలం ఒక సాంకేతిక మార్పు మాత్రమే కాదు, అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు, అభివృద్ధికి ఒక బలమైన హామీ. చంద్రబాబు నాయుడు వేస్తున్న ఈ అడుగు రాష్ట్ర చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. మొత్తానికి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అమరావతిని ఏపీకి శాశ్వత రాజధానిగా మార్చడమే కాకుండా పరిపాలనలో వేగం పెంచేలా కీలక నిర్ణయాలు తీసుకుంది. మరి అమరావతికి చట్టబద్ధత కల్పించడంపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.